త్వరలోనే జై హనుమాన్ ఫస్ట్ లుక్ విడుదల చేయబోతున్నట్లు దర్శకుడు ప్రశాంత్ వర్మ తెలిపారు. సంక్రాంతి కానుకగా వచ్చిన హనుమాన్ చిత్రం 150 థియేటర్స్ లో 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర బృందం హిస్టారికల్ 50 డేస్ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చిత్ర పరిశ్రమలో ఓ సినిమాకు సంబంధించి 50 రోజుల కార్యక్రమం జరిగి చాలా రోజులైంది. ఇన్నేళ్ల తర్వాత హనుమాన్కు జరగటం సంతోషంగా ఉంది. ఒక సినిమా విజయం చాలా మంది జీవితాలను మారుస్తుంది. హనుమాన్ మా మొత్తం టీంకు పేరు తెచ్చింది. ఒకప్పుడు ఇలాంటి కార్యక్రమాలను సినిమా ప్రమోషన్స్ కోసం చేసేవాళ్ళు. తమ మూవీ వారం రోజులు ఆడి పెట్టిన డబ్బులు వస్తే చాలనుకుంటున్న ఈ రోజుల్లో 50 రోజుల ఫంక్షన్ చేయడం చాలా మంది నిర్మాతల్లో నమ్మకాన్ని తీసుకొస్తుంది. ఎంతో మందికి స్ఫూర్తినిస్తుంది. నా మొదటి సినిమా ఆ మంచి విజయాన్ని అందుకుంది. విమర్శకులను సైతం మెప్పించింది. ఆ సమయంలో ఇలాంటి వేడుక చేయలేకపోయాం. ఆ మూవీ కమర్షియల్ గా హిట్ కాలేదని చాలా మంది అనుకున్నారు. హనుమాన్ రిమాస్టర్డ్ వర్షన్ తీసుకున్నాం. ఇది ఇంకా సర్ప్రైజింగ్ గా ఉంటుంది. ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్ కి ఈ మూవీ మంచి పునాది వేసింది. మీరిచ్చిన ప్రోత్సాహంతో క్వాలిటీ సినిమాలు చేస్తాం. సినిమా విడుదలైన దగ్గర నుంచి మేము అస్సలు పార్టీ చేసుకోలేదు. అంతర్జాతీయంగానూ ఈ సినిమాని ఎలా తీసుకెళ్లాలా అని ప్రయత్నాలు చేశాం. స్పెయిన్, జపాన్, చైనా డిస్ట్రిబ్యూటర్స్తో మాట్లాడడం. వాళ్ళకి మూవీ నచ్చింది. త్వరలోనే విడుదల చేస్తున్నాం. ప్రపంచ దేశాల్లో తెలుగు మూవీ గొప్పతనాన్ని హనుమాన్ చాటబోతుంది. జై హనుమాన్కు సంబంధించిన పని మొదలైంది. త్వరలోనే ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేస్తాం. ఇందులో హనుమంతుడే హీరో. హనుమాన్ క్లైమాక్స్ ఏ విధంగానైతే విపరీతంగా నచ్చిందో కొత్త మూవీ 2.5 గంటల పాటు అదే థ్రిల్ జోస్తో ఉంటుంది. ఖచ్చితంగా మీరు గర్వపడేలా సినిమా తీస్తాం. మీరు అందించిన విజయాన్ని బాధ్యతగా తీసుకొని జై హనుమాన్ తీర్చిదిద్దుతా అని ప్రశాంత్ వర్మ అన్నారు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.